గాజువాక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 87వ వార్డులో కార్యకర్తలు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండ జగన్నాథం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు 87వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బోండ జగన్నాథం జగన్ పాల్గొని ముందుగా ఎన్టీఆర్ పార్కులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలతో పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల రోగులకు రొట్లు పండ్లు పంచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహానటుడిగా ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, ప్రజాహిత పాలన మరియు సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడిగా నిలిచారని, తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని, అలాంటి మహనీయుడు మన తెలుగు రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమని అన్నారు. అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ మరియు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ బాబు, అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు, జిల్లా కార్యదర్శి కల్లెపల్లి శ్రీనివాస్ వర్మ, సీనియర్ నాయకులు సిరసపల్లి బాబురావు, సూరిశెట్టి పెంటారావు, కర్రి వెంకట్రావు, ద్రోణాద్రి అప్పలనాయుడు, కనితి ఈశ్వరరావు, జీవి రమణ, జోషఫ్, భాగ్యలక్ష్మి, సిరసపల్లి అప్పల్ రాజు, జాన్ రమేష్, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, దాలయ్య, ఏటీఆర్ మూర్తి, ఆదినారాయణ, సూరిబాబు, పెంటరావు, కర్రి దినేష్ విహార్, అభిమానులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వడ్లపూడి రామాలయ ప్రకారమైన వాలీబాల్, అలాగే ముగ్గుల పోటీలు కానీ అది కానీ అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా వార్డు నాయకులు అలాగే కూటమి నాయకులు అందరూ సహాయ సహకారం అందించారు. అలాగే ముందుగా మనందరూ కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కైవసం చేసుకుని మన రోజు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.